హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఆస్కార్ 2025 ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ 97వ అకాడమిక్ అవార్డులో ఎన్నో విశేషాలు సంభవించాయి. ఒకే వ్యక్తికి 4 అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడు, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఉత్తమ చిత్రం ఇలా 4 కేటగిరీలో అవార్డులు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు సిడ్ బీకర్. సెక్స్ వర్కర్ల మీద తీసిన అనోర చిత్రం ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టింది. ఇక ది బ్రూటలిస్ట్ సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. ఆస్కార్ 2025 వేడుకల్లో అనోర చిత్రం దుమ్ములేపింది. 5 అవార్డులతో అనోర చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఒకే వ్యక్తికి 4 అవార్డులు ఒకేసారి రావడం అనేది ఒక చరిత్రనే చెప్పాలి. ఈ హిస్టరీని సీన్ బ్రేక్ క్రియేట్ చేశాడు. అనోర చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇలా 4 విభాగాల్లో ఆస్కార్ ను అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాదిలో 4 ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. అనోర చిత్రానికి ఉత్తమ నటనను కనబరిచిన హీరోయిన్ మైకీ మ్యాడియన్స్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలా అనోరా సినిమాకు మొత్తంగా 5 అవార్డులు వచ్చాయి. ఈ 97వ అకాడమిక్ వేడుకల్లో అనోరాకు అత్యధికంగా 5 అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ది బ్రూటలిస్ట్ ఉంటుంది. ఉత్తమ నటుడిగా ఆండ్రిన్ బ్రాడీకి కూడా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా లాల్ క్రావ్లీకి, ఒరిజినల్ స్కోర్ కి గాను ది బ్రూటలిస్ట్ చిత్రానికి 3 అవార్డులు వచ్చాయి. టెక్నికల్ కేటగిరీలో జూన్ పార్ట్ 2, వీట్ చిత్రాల్లో అందుకున్నాయన్నమాట అవార్డులు. ఇక రియల్ పేర్, ఎమిలియా పేరెస్ వంటి చిత్రాలకు కూడా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 4 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న సీన్ బేకర్ స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రస్తుతం థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యను కూడా తెలియచేశాడు. ప్రస్తుతం థియేటర్లకు పూర్వ వైభవం తెప్పించడం కష్టంగా ఉందని, థియేటర్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉందని అన్నాడు. అసలు ఓ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుందని, అందరం కలిసి నవ్వుతామని, ఏడుస్తామని, ఎమోషనల్ గా ఫీల్ అవుతామని, అవన్నీ కూడా థియేటర్లోనే దొరుకుతాయని చెప్పుకొచ్చాడు. థియేటర్లో వచ్చే అనుభూతి వేరని, అలా ఇంట్లో కూర్చొని చూసిన అనుభూతి కన్నా థియేటర్లో చూసే అనుభూతి చాలా అందంగా, చాలా అనుభూతిగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. కరోనా టైంలో ఎన్నో స్క్రీన్లు, థియేటర్లు మూతపడ్డాయని, ఇక ఇంకా కంటిన్యూ అయితే మన కల్చర్ పూర్తిగా అంతమవుతుందని అంటూ స్టేజ్ మీద సీన్ బేకర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇతగాడి స్పీచ్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.